హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మార్చ్ 4, 2029 హిందీలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్రోయింగ్ ద నెంబర్స్. ఇది యాక్చువల్గా మన కరోనా వైరస్ గురించి అండి. ఈ కరోనా వైరస్ అనేది రోజు రోజుకి దీని సంఖ్య పెరిగిపోతుందన్నమాట. దీని యొక్క వ్యాప్తి అనేది భారతదేశానికి కూడా వ్యాపించింది. ఇంతవరకు భారతదేశంలో చాలా తక్కువ కేసులు, అంటే వేరే దేశం నుంచి ఇక్కడికి రావటమే కానీ భారతదేశంలో ఒక మనిషి ద్వారా ఇంకో మనిషికి ఈ యొక్క వ్యాధి అనేది ట్రాన్స్మిట్ అవ్వడం అనేది జరగలేదు ఇంతవరకు. ఇప్పుడు ఈ కొంతకాలంగా జరుగుతుందన్నమాట. ఈ భారతదేశంలో నెంబర్ పెరిగింది, దాంతోపాటు ఆ యొక్క వ్యాధి ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి మారే పొజిషన్లోకి మన భారతదేశం వెళ్ళిపోయిందండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. యాక్చువల్గా అందరూ అడుగుతున్నారు ఈ ఆర్టికల్ చెప్పే ముందు ఆ ఆర్టికల్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పండి అని. ఈ కోవిడ్-19 అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కింద, హ్యూమన్ డిజాస్టర్ కింద మనకు సివిల్ సర్వీస్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ ఎగ్జామ్లో అయినా సరే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి వైరస్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఈ కోవిడ్-19 అంటే ఏంటి, ఇది ఎలా వ్యాపించింది, దేని ద్వారా వస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా, అంటే ఈ సాక్స్ వైరస్ ఇవి ఒకటే అని చెప్పేసి కొన్ని మనకు ఆప్షన్స్ వస్తాయండి. సో ఈ యొక్క ఎస్ఏ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. గ్రోయింగ్ నెంబర్స్ అంటే రోజు నెంబర్లు పెరిగిపోతున్నాయి. ఇండియా కెనాట్ బి కాంప్లసెంట్ వైల్ డీలింగ్ విత్ ద పాసిబుల్ స్ప్రెడ్ ఆఫ్ కోవిడ్-19. అంటే ఇప్పుడు భారతదేశం ఎప్పుడూ కూడా కాంప్లిసెంట్ అంటే స్వయం తృప్తి పొందకూడదు. అంటే ఈ యొక్క దాని గురించి, అంటే ఈ వైరస్ని మనం వ్యాప్తి చేయకుండా చేసామని మనం స్వయం తృప్తి పొందకూడదు అనమాట. ఎందుకంటే ఈ కోవిడ్-19 అనేది భారతదేశంలో వ్యాప్తి స్టార్ట్ అయిందనమాట. ఓకే, దీంట్లోకి వెళ్ళబోయే ముందు, ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ ఒకసారి మనం చూద్దామండి. దీంట్లో చాలా తక్కువ ఉన్నాయండి. కాంప్లిసెంట్, సెల్ఫ్ సాటిస్ఫైడ్ స్వయం తృప్తి, ఎసర్టైన్ డిస్కవర్, డిటర్మైన్ రూఢీపరచు, హ్యాటర్నింగ్ ఎక్స్ట్రీమ్ కేర్ అత్యంత జాగ్రత్త. ఈ డిఫికల్టీ వర్డ్స్ని నేను కింద పీడిఎఫ్ రూపంలో లింక్ ఇస్తానండి, అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు ఎవరికైనా ఈ యొక్క డిఫికల్టీ వర్డ్స్, అంటే ఈ ఆర్టికల్ చదివే ముందు కానీ, లేకపోతే ఈ పేపర్ చదివే ముందు కానీ, లేకపోతే ఈ వీడియో చూసే ముందు కానీ ఈ యొక్క డిఫికల్టీ వర్డ్స్ని డౌన్లోడ్ చేసుకొని చదివితే మీకు ఈజీగా ఉంటుంది. దీంతోపాటు నేను కింద ఈ పేపర్ను కూడా ప్రొవైడ్ చేస్తానండి. ఈ పేపర్ యొక్క లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా పేపర్ అవైలబిలిటీ లేని వాళ్ళు పేపర్ చెక్ చేసుకోండి. ఓకే, ఇక ఆర్టికల్లోకి వెళ్తే, on Monday and Tuesday, India reported 3 more coronavirus diseases COVID-19 cases, one each from Delhi, Hyderabad and Jaipur, an Italian tourist, bringing the total number to 6. అంటే ఇప్పుడు మనం మండే, ట్యూస్డే కనుక మనం చూసుకుంటే భారతదేశంలో ఈ కరోనా వైరస్ డిసీజ్ సంబంధించిన 3 కేసులు అనేవి ఫైల్ అయినాయన్నమాట. ఒకటేమో ఢిల్లీలో ఫైల్ అయింది, ఇంకోటేమో హైదరాబాద్లో ఫైల్ అయింది, ఇంకోటేమో జైపూర్లో. ఈ జైపూర్లో ఏమో ఇటాలియన్ టూరిస్ట్ దగ్గర నుంచి ఫైల్ అయింది అనమాట కేసు. అంటే ఇటాలియన్ టూరిస్ట్ ఎఫెక్ట్ అయ్యి ఉన్నాడు అనమాట. వైల్ ద ఫస్ట్ 3 cases రిపోర్టెడ్ ఫ్రమ్ కేరళ వర్ ఇన్ యంగ్ అడల్ట్స్ హూ హ్యాడ్ అరైవ్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ చైనా. ద 2 new cases వర్ ఇండియాస్ హూ హ్యాడ్ అరైవ్డ్ ఫ్రమ్ ఇటలీ అండ్ దుబాయ్. అంటే ఇప్పుడు మనకు ఇంతకుముందే ఆల్రెడీ ఈ యొక్క కేసులు అనేవి మన భారతదేశంలో కూడా నోటీస్ అయినాయి. 3 కేసులు అనేవి కేరళలో నోటీస్ అయినాయి అనమాట. అవి ఎక్కడి నుంచి నోటీస్ అయినాయంటే, ఎలా నోటీస్ అయినాయంటే, ఎవరైతే చైనా నుంచి డైరెక్ట్గా మన భారతదేశానికి వచ్చారో వాళ్ళ ద్వారా ఈ యొక్క కేసులు ఫైల్ అయినాయన్నమాట. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన కేసులు ఏవైతే ఉన్నాయో, ఒకటి ఇటలీ నుంచి, ఒకటి దుబాయ్ నుంచి, మొత్తం 3 కేసులు ఫైల్ అయితే మన భారతదేశానికి చెందిన పౌరులు ఏంటంటే ఢిల్లీకి, హైదరాబాద్కి వచ్చిన, ఇటలీ నుంచి, దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళకు ఈ కేసు అనేది ఎఫెక్ట్ అయిందనమాట. అంటే ఈ రోగానికి ఎఫెక్ట్ అయ్యారు వాళ్ళు. Italy and the UAE have reported local transmission of the novel coronavirus SARS-CoV-2, thus making all the 5 as ఇంపోర్టెడ్ కేసెస్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇటలీలోను, తర్వాత యూఏఈలోను లోకల్ ట్రాన్స్మిషన్ జరుగుతుందంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈ వ్యాధి అనేది వ్యాప్తి వస్తుందన్నమాట. ఈ కరోనా వైరస్, నావెల్ కరోనా వైరస్ అనేది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న 5 కేసులు కూడా ఇంపోర్ట్, అంటే వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చినాయి, కానీ మన దేశం వ్యాప్తి చెందినవి కాదనమాట. డిటెక్షన్ ఆఫ్ ద 3 cases ఈజ్ నో సర్ప్రైజ్ కన్సిడరింగ్ దట్ hundreds of passengers have arrived in India from China and other countries where local transmission of virus has been గోయింగ్ ఆన్ ఫర్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ యొక్క మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మన భారతదేశానికి చైనా నుంచి, ఇతర దేశాల నుంచి ఈ ప్రయాణికులు వస్తూ ఉన్నారనమాట. ఇలాంటి కేసులు ఫైల్ అవ్వడం పెద్ద సమస్య కాదు. ఎందుకని ఈ చైనాలో ఒకళ్ళ నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతుంది. అలానే కొన్ని దేశాల్లో కూడా ఈ వైరస్ ఒకళ్ళ నుంచి ఒకరికి గత 2 వారాలుగా వస్తూ ఉందన్నమాట, మారుతూ ఉందన్నమాట. On Tuesday, the health ministry said that 6 people in Agra who had come in contact with a COVID-19 index case in Delhi have been detected with a high viral load and kept in isolation.
అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ హెల్త్ మినిస్టర్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఏం చెప్పింది అంటే ఈ ఆగ్రాలో ఈ కోవిడ్-19 సంబంధించిన ఒక 6 కేసులు అనేవి ఫైల్ అయినాయి. ఇవి వీళ్ళందరూ కూడా ఈ కోవిడ్-19 ఇండెక్స్కి సంబంధించిన వాళ్ళతో అంటే ఎవరైతే ఇంతకుముందు రోగులు ఉన్నారో వాళ్ళతో ఎక్కువగా కాంటాక్ట్ ఉండటం వల్ల వాళ్ళలో ఈ వైరల్ లోడ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. వాళ్ళందరినీ కూడా ఐసోలేషన్ అంటే దూరంగా ఉంచి జనాలకు దూరంగా ఉంచి వాళ్ళని సపరేట్గా ఉంచి ట్రీట్ చేస్తున్నామని చెప్పారనమాట. దేర్ శాంపిల్స్ హ్యావ్ బీన్ సెంట్ టు పూణే బేస్డ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఫర్ కన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ 6 ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క శాంపిల్స్ బ్లడ్ శాంపిల్స్ అనేవి ఈ యొక్క పూణే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అనేది మనకు పూణేలో ఉందండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అనేది అక్కడ పూణేకి పంపించారనమాట ఆ యొక్క రోగాన్ని కన్ఫర్మ్ చేయడం కోసం. ఇఫ్ ఈవెన్ వన్ ఆఫ్ ద 6 ఈజ్ కన్ఫర్మ్ టు బీ positive, it would indicate local transmission of SARS-CoV-2 and will automatically change the status of virus spread in the country. అంటే ఇప్పుడు కనుక ఈ యొక్క 6 కేసుల్లో ఏ ఒక్క కేసు అయినా కానీ అంటే అది ఒక పాజిటివ్గా కనుక చూపించింది అంటే రోగం ఉన్నట్టు కనుక నిర్ధారణ అయితే కనుక ఈ యొక్క SARS-CoV-2 అనే ఈ వైరస్ యొక్క స్టేటస్ మారిపోద్ది అనమాట. ఇంతవరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, వేరే దేశం నుంచి వస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంపోర్ట్ స్టేటస్ నుంచి స్ప్రెడ్డింగ్ స్టేటస్కి వెళ్ళిపోద్ది అనమాట. అంటే వ్యాప్తిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు దిగుమతి స్టేజ్లో ఉన్న రోగం అనేది ఇప్పుడు వ్యాప్తి స్టేజ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. ద సిల్వర్ లైనింగ్ ఈజ్ దట్ ఇట్ హైలైట్స్ ద ఎబిలిటీ ఆఫ్ ద సిస్టమ్ టు ట్రేస్ అండ్ టెస్ట్ పీపుల్ హూ హ్యావ్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఇండెక్స్ కేసెస్. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ మనం బాగా హైలైట్ చేయాల్సిన విషయం ఏంటి అంటే ఈ యొక్క టెస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ ఇండెక్స్ కేసెస్తో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఈ సమస్యలు వస్తున్నాయి అనమాట. ఇది మనం గుర్తించాల్సిన అంశం అనమాట. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ షుడ్ నాట్ కమ్ యాజ్ ఏ సర్ప్రైజ్ ఇన్ లైట్ ఆఫ్ fact that the 6 confirmed cases and come in contact with many people before their infection status has కన్ఫర్మ్డ్. అంటే ఇప్పుడు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటే ఎక్కువ సంఖ్యలో గుమిగూడినప్పుడు జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇది సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఎందుకని అలా ఉన్నప్పుడే మనం ఇంతకుముందు ఆర్టికల్లో కూడా చెప్పుకున్న బోట్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఈ యొక్క వుహాన్ సిటీలో అందరినీ క్లోజ్ చేయడం అని దీనివల్ల వైరస్ స్ప్రెడ్ అవుతుందని చెప్పుకున్నాం. దాని ప్రకారం ఏమైందంటే ఇప్పుడు ఈ 6 కన్ఫర్మ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు టచ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క 6 పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎఫెక్ట్ అయి ఉన్నారో వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేస్తున్నారు అనమాట. వాళ్ళకు కూడా ఏమన్నా ఈ యొక్క వ్యాధి లక్షణాలు కానీ కన్ఫర్మేషన్ ఏమైనా ఉందేమో అని చెప్పేసి ద హెల్త్ మినిస్ట్రీ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ నెట్వర్క్ ఈజ్ ఇన్ అ హార్డ్ పర్సూట్ టు ట్రేస్ పీపుల్ who have come in contact with the 6 people whose samples have been sent for confirmation. ఇప్పుడు మనకు హెల్త్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ అనే దాని కింద మనం ఏదైనా చూసుకుంటే ఈ నెట్వర్క్లో ఏం చేశారంటే వీళ్ళందరూ కూడా ఈ 6 ఎవరైతే కాంటాక్ట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసి ఆ శాంపిల్స్ కూడా వీళ్ళు కన్ఫర్మేషన్ కోసం పంపించారనమాట. ఆల్రెడీ అబౌట్ 26,000 అరైవింగ్ ప్యాసింజర్స్ హ్యావ్ బీన్ పుట్ అండర్ కమ్యూనిటీ సర్వైలెన్స్ ఆఫ్ ఐడిఎస్పి నెట్వర్క్. ఆల్రెడీ మన భారతదేశానికి వచ్చిన 26,000 మంది ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కమ్యూనిటీ సర్వేలెన్స్ కింద ఈ ఐడిఎస్పి కింద చెప్పుకున్నాం కదా ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ కింద ఆ నెట్వర్క్లో వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారన్నమాట. కేర్ షుడ్ బి టేకెన్ టు ఎన్ష్యూర్ దట్ పీపుల్ అండర్ కమ్యూనిటీ సర్వేలెన్స్ డు నాట్ ఫ్లీ. అంటే ఇప్పుడు వాళ్ళు పూర్తిగా వీళ్ళ మీద జాగ్రత్తలు తీసుకుంటారనమాట. ఎవరైతే ఈ కమ్యూనిటీ సర్వేలెన్స్లో ఉన్నారో వాళ్ళ యొక్క నుంచి తప్పించిపోకుండా లేకపోతే వాళ్ళ యొక్క అబ్జర్వేషన్ నుంచి పక్కకు పోకుండా వాళ్ళని జాగ్రత్తగా కాపలా కాస్తున్నారనమాట. యాజ్ వాజ్ ద కేస్ ఇన్ కేరళ వెన్ 2 adults అండర్ అబ్జర్వేషన్ ఫర్ కరోనా వైరస్ లెఫ్ట్ ద కంట్రీ అన్నోటిస్డ్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కేరళలో 2 అడల్ట్ కేసెస్ అనేవి మనం అబ్జర్వ్ అయినాయి అనమాట. కానీ ఈ కేసుని మనం ఎక్కువగా పరిగణనలోకి తీసుకోలేదు. ఎందుకని కేరళ గవర్నమెంట్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది ఇలాంటి వాటి మీద. ఇంతకుముందు కూడా మనకు వచ్చిన నిపా వైరస్ను కూడా కేరళ గవర్నమెంట్ అనేది చాలా బాగా ఫైట్ చేసింది దాని మీద. వైల్ థర్మల్ స్క్రీనింగ్ ఎట్ ఎయిర్పోర్ట్స్ అండ్ సీ పోర్ట్స్ డస్ హెల్ప్ ఇన్ డిటెక్టింగ్ పీపుల్ విత్ ఏ ఫ్యూయర్ సో దట్ ఫర్దర్ స్క్రీనింగ్ అండ్ టెస్టింగ్ కెన్ బి పర్ఫార్మ్డ్ టు ascertain the information status. Is it essential that people who have arrived in the country seek immediate medical care and testing when symptoms show up days? అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఇప్పుడు మనకు థర్మల్ స్క్రీనింగ్లో ఎయిర్పోర్ట్లో కానీ సీపోర్ట్లో కానీ మనం థర్మల్గా చెక్ చేయడం అనేది దాన్ని ఎక్కువగా డిటెక్ట్ చేయదన్నమాట. సో ఎందుకని అక్కడ ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ లక్షణాలు కూడా ఉన్నప్పటికీ కూడా ఆ వ్యాధి అనేది అంత ఈజీగా బయటపడదు అనమాట. సో దాన్ని అసర్టైన్ అంటే దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి రూఢీపరచుకోవడానికి ఏం చేస్తారు అంటే వీళ్ళు వాళ్ళ పీపుల్ని ఎవరైతే వచ్చారో వాళ్ళని ఇమీడియట్ మెడికల్ కేర్లోకి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క సిమ్టమ్స్ని వాటన్నిటిని కొన్ని రోజుల పాటు వరకు చెక్ చేస్తారనమాట. ద median incubation period after infection is
3 days. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఆ వ్యాధి అనేది ఎదుగుదల స్థానం, ఇంక్యుబేషన్ అంటే పెరుగుదల స్థానం అనేది 3 రోజులు పడుతుంది అనమాట. ద ఇంక్యుబేషన్ పీరియడ్ కెన్ ఆల్సో లాస్ట్ మోర్ దాన్ 3 weeks యాజ్ పర్ వన్ స్టడీ. అంటే ఇప్పుడు ఇంక్యుబేషన్ పీరియడ్ 3 రోజులు ఉండొచ్చు, 3 వారాలు కూడా ఉండొచ్చు ఒక స్టడీ ప్రకారం చూసుకుంటే. ఇన్ఫెక్టెడ్ పీపుల్ డు నాట్ షో సిమ్టమ్స్ డ్యూరింగ్ ద ఇంక్యుబేషన్ పీరియడ్ అండ్ హెన్స్ థర్మల్ స్క్రీనింగ్ ఎట్ ఎయిర్పోర్ట్ అండ్ సీపోర్ట్ విల్ బీ అనేబుల్ టు డిటెక్ట్ సచ్ కేసెస్. అంటే ఇప్పుడు ఈ ఇంక్యుబేషన్ పీరియడ్లో ఈ యొక్క వ్యాధి లక్షణాలు ఏవి మనకు కనపడవు కాబట్టి ఈ థర్మల్ స్క్రీనింగ్ చేసేటప్పుడు అంటే ఎయిర్పోర్ట్లో కానీ సీపోర్ట్స్లో కానీ అంటే ఎయిర్పోర్ట్ అంటే మనకు తెలుసు కదా, మన విమానాలు వచ్చే మార్గం. సీపోర్ట్స్ అంటే సముద్రం గుండా వచ్చే ఓడల లోపల నుంచి వచ్చే సీపోర్ట్స్లో వాళ్ళు థర్మల్ స్క్రీనింగ్ చేయడం వల్ల ఎందుకు ఈ యొక్క డిటెక్ట్ చేయలేము, ఎందుకని ఇది వ్యాధి లక్షణాలు ఇంక్యుబేషన్ పీరియడ్లో మనం చెప్పలేము అనమాట. ఇట్ ఈస్ దేర్ ఫార్ హ్యాటనింగ్ దట్ యూనివర్సల్ స్క్రీనింగ్ ఆఫ్ ప్యాసింజర్స్ అరైవింగ్ ఫ్రమ్ 12 countries ఈజ్ బీయింగ్ అండర్టేకెన్. సో దీనివల్ల ఏంటంటే హ్యాటనింగ్ అంటే ఏంటంటే ఇంకా ఎక్కువగా కేర్ తీసుకోవడం అనమాట. ఎవరైతే యూనివర్సల్గా స్క్రీనింగ్ చేస్తున్నారో వాళ్ళ మీద యూనివర్సల్గా స్క్రీనింగ్ పెడుతున్నారు. ఎవరైతే వేరే దేశాల నుంచి వచ్చే 12 దేశాల నుంచి అతి ముఖ్యంగా 12 దేశాల నుంచి వచ్చే వాళ్ళ మీద అత్యంత జాగ్రత్త తీసుకొని వాళ్ళని స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నారు అనమాట. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ దట్ పీపుల్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఆర్ మేడ్ అవేర్ దట్ మాలిక్యులర్ టెస్టింగ్ డస్ నాట్ హ్యావ్ వెరీ హై సెన్సిటివిటీ అండ్ హెన్స్ మే టర్న్ అప్ ఫాల్స్ నెగిటివ్స్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఇప్పుడు ఈ యొక్క టెస్టింగ్లో ఈ మాలిక్యులర్ ఏదైతే ఈ విధానం ఉందో మాలిక్యులర్ టెస్టింగ్ అనేది పెద్దగా ఉపయోగపడట్లేదు అనమాట. ఎందుకని ఇది ఒకసారి తప్పుడుగా సమాచారాన్ని ఇస్తుంది, ఫాల్స్గా నెగిటివ్ అని చూపిస్తుంది అనమాట. ఇట్ ఈస్ హెన్స్ ఎసెన్షియల్ దట్ అట్లీస్ట్ 2 negative tests ఆర్ obtained before a person is certified as being uninfected. అంటే ఇప్పుడు మనం ఆ ఒక పర్సన్ని వాడికి వ్యాధి లేదు లేకపోతే వ్యాధి అంటలేదని చెప్పాలంటే మినిమం 2 టెస్టులైనా జరగాల. ఆ టెస్టుల్లో వాడికి నెగిటివ్ అని 2 సార్లు కనుక వస్తే కనుక వాడు వ్యాధి కారకుడు కాదు అని చెప్పి వ్యాధికి వాడు గురి అవ్వలేదని చెప్పవచ్చు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్లో అండ్ ఈబ్. ఇది యాక్చువల్గా మనకు న్యూజిలాండ్కి జరిగిన, మన ఇండియాకి న్యూజిలాండ్ జరిగిన ఏదైతే ఒక మ్యాచ్ ఉందో, టెస్ట్ మ్యాచ్ కావచ్చు లేకపోతే ఈ వన్డే మ్యాచ్ కావచ్చు, పూర్తిగా ఏమైంది అంటే దీంట్లో మన భారతదేశం అనేది సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయింది. ఈ 2020 మ్యాచ్ల్లో ఆడినంత బాగా భారతదేశం అనేది ఆడలేకపోయింది. సో ఇది చాలా సింపుల్ వార్డింగ్లో ఉందండి. అందరికీ క్రికెట్ అంటే చాలా వరకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా అర్థం అవుతుంది అనుకుంటాను. సో అందుకే నేను ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. దీనికన్నా మంచి ఆర్టికల్స్ ఈరోజు చాలా వరకు మంచి ఆర్టికల్స్ ఇవ్వబడ్డాయండి, అన్ని మంచి ఆర్టికల్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ కనుక చూసుకుంటే ఏ బ్లో అగెన్స్ట్ ద సోషల్ జస్టిస్. అంటే ఇప్పుడు సామాజిక న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా జరిగిన ఒక పేలుడు కావచ్చు, ఉత్పాతం కావచ్చు, ఏదైనా కానీ దానికి ఎగనెస్ట్గా జరుగుతున్న ఒక వినాశనం అని చెప్పే ఆర్టికల్ అనమాట. ఇది యాక్చువల్గా ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. ఈ స్టేట్ గవర్నమెంట్స్ని ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించిన ఈ ప్రమోషన్ సంబంధించి కొన్ని క్వశ్చన్లు రైజ్ చేసింది. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రమోషన్లు కల్పించడం అనేది ఒక ఫండమెంటల్ రైటా, అలాంటి క్వశ్చన్ రైజ్ చేసిందనమాట. అలాంటి క్వశ్చన్ రైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఏదో కొంచెం సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం అనేది ఇప్పుడు జరుగుతుంది. అంటే కొన్ని తరతరాలుగా వాళ్ళని చూసుకుంటే వాళ్ళు చాలా కాలంగా చాలా ఇబ్బందులు పడ్డారు. అంటే వాళ్ళు మన భారతదేశంలో హైరాజికల్ క్యాస్ట్ సిస్టమ్ ఉందన్నమాట. అంటే ఒక విడతల వారిగా ఒక తరతరాలుగా హైరాజికల్ అంటే ఒక గొప్ప స్థానం, తర్వాత నెక్స్ట్ క్యాడర్, ఆ తర్వాత నెక్స్ట్ క్యాడర్. ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఏమో హైలీ మంచి క్యాడర్ గాను, తర్వాత క్షత్రియ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని మనకు క్యాస్ట్ సిస్టమ్ ఉంది కదా. ఆ క్యాస్ట్ సిస్టమ్ ప్రకారం వాళ్ళు తరతరాలుగా కొన్ని సంవత్సరాలుగా అంటే కొన్ని తరాలుగా వీళ్ళు ఈ యొక్క ఆ వివక్షతను చూశారనమాట. సో ఈ డిస్క్రిమినేషన్ని అనుభవించారు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడే కొంచెం ఊరట దొరుకుతుంది అంటే మళ్ళీ వీళ్ళని అలాంటి పొజిషన్ తీసిపోయే సిచ్యువేషన్ వస్తుందని చెప్పే ఆర్టికల్ అండి. ఒకసారి చూద్దాం. డినయింగ్ అప్లికేషన్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ అ ప్రమోషన్స్ యాజ్ అ లార్జ్లీ కన్ఫైన్డ్ ఎస్సీ అండ్ ఎస్టీ టు లోయర్ కేడర్ జాబ్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఎవరైతే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆ యొక్క రిజర్వేషన్ అనేది ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించకపోవడం అనేది ఎలా ఉందంటే వాళ్ళని ఎక్కువ శాతం మంది తక్కువ స్థాయి ఉద్యోగాల్లో నిలిపివేయడానికి చేసే ఒక ప్రయత్నం లాగా ఉంది అని చెప్తున్నారు అనమాట. ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. కాంట్రాడిక్టరీ, అపోజ్డ్, యాంటీథెటికల్, విరుద్ధ, కాన్స్పీషియస్, డిఫైనైట్, క్లియర్, స్పష్టమైన, డీలినేషన్, పోర్ట్రాయల్, డిస్క్రిప్షన్, వర్ణన, ప్రెసిడెంట్, మోడల్, పారాడిగమ్, పూర్వ, కన్స్ట్రూ, ఇంటర్ప్రేట్, రీడ్, డిస్క్రిషన్, సెన్స్, సబ్టిలిటీ, విచక్షణ, కాంట్రరీ, ఆపోజిట్, రివర్స్, పరస్పర విరుద్ధమైన, పెథాటికల్లీ, క్రూయల్, రెడిక్యులస్, దారుణము, క్వాంటిఫైయబుల్, పర్సిప్టబుల్, యాక్సెసబుల్, పరిమాణపరంగా, డిస్క్రిమినేటరీ, బయాస్డ్, వివక్షత. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి.
ఇక మనం ఆర్టికల్లోకి వెళితే The recent verdict of a two-judge Supreme Court bench on reservation and scheduled caste and scheduled tribes promotions that no individual could claim reservation in promotion and that the court could not issue a mandamus directing states government to provide reservation has mainly raised four constitutional questions whether reservation in promotions is a ఫండమెంటల్ రైట్ ఆర్ నాట్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఒక 2 బెంచ్ జడ్జి అనే జడ్జికి సంబంధించిన ఒక బెంచ్ అనేది ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ షెడ్యూల్డ్ క్లాస్కి సంబంధించిన ఈ ప్రమోషన్స్ అనేవి వాళ్ళ యొక్క ఇండివిజువల్ రిజర్వేషన్కి సంబంధించిన ప్రమోషన్ల గురించి ఎటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి ఎటువంటి మాండమస్ అంటే ఏంటంటే ఇది ఒక రిట్ అనమాట, పరమాదేశము అంటారు. అంటే ఈ పెద్ద పెద్ద కోర్టులు చిన్న కోర్టులకు కానీ లేకపోతే ఏదైనా గవర్నమెంట్ సంస్థలకు ఇచ్చే ఆ పరమాదేశము అంటారు. ఈ పరమాదేశాన్ని ఏమి ఇవ్వలేదు, ఏంటి ఈ రిజర్వేషన్లు ఆపేయండి కానీ ఈ రిజర్వేషన్లో ఏదైనా మార్పులు తీసుకురావడానికి ఏం చెప్పలేదన్నమాట. కానీ ఒక క్వశ్చన్ రైజ్ చేసింది, ఏంటి ఈ ప్రమోషన్లు ఇవ్వటం అనేది రిజర్వేషన్లను అనుసరించి ప్రమోషన్లు ఇవ్వటం అనేది వాళ్ళకైనా ప్రాథమిక హక్కా కాదా అనే దాని గురించి ఒక క్వశ్చన్ రైజ్ చేసింది అనమాట. వెదర్ ఏ కోర్ట్ కెన్ డైరెక్ట్ ద స్టేట్ టు ప్రొవైడ్ రిజర్వేషన్, వెదర్ క్వాంటిఫైయబుల్ డేటా ఫర్ adequate representation is a must for giving the reservation in promotion and whether it is a obligation of the state to give reservation. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇది ఒక ఫండమెంటల్ రైటా కాదా అనేది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, వెదర్ ద కోర్ట్ డైరెక్ట్ ద స్టేట్ టు ప్రొవైడ్ ద రిజర్వేషన్. అంటే రెండో క్వశ్చన్ ఏంటి అంటే కోర్టుకి రాష్ట్రాలని అంటే డైరెక్ట్ చేసే అధికారం ఉందా ఈ రిజర్వేషన్ సంబంధించి. తర్వాత నెక్స్ట్ మూడో క్వశ్చన్ ఏంటి, వెదర్ ఇట్ క్వాంటిఫైయబుల్ ఇన్ఈక్వేట్ రిప్రజెంటేషన్ మస్ట్ బి గివెన్ టు రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్స్. అంటే ఇప్పుడు మనకు ఆ పరిగణలోకి తీసుకునేంత సరిపోయేంత తగినంత డేటా అనేది ఇవ్వాలా ఈ ప్రమోషన్స్ గురించి చెప్పేటప్పుడు. అంటే వాళ్ళకి ఎంతమంది వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఉంది దాని గురించి సంబంధించిన అన్ని అంశాల గురించి వీళ్ళు వివరించే విధంగా ఉండాలా. నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి, ఎనీ అప్లికేషన్స్ ఏదైనా ఇప్పుడు ఒకవేళ రిజర్వేషన్ అనేది ఇస్తే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయని ఈ 4 క్వశ్చన్స్ రైజ్ అయ్యాయన్నమాట. ఇన్ ద ఫస్ట్ ఇన్స్టాంట్ యాజ్ దిస్ కేస్ ఇన్వాల్వ్స్ మల్టిపుల్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ డెల్ట్ విత్ బై ఏ లార్జర్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ దట్ ఇంక్లూడ్ ఏ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్ జడ్జి. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూడాలంటే ఫస్ట్ ఇన్స్టాన్స్ గురించి మనం ఆలోచించాలి. ఫస్ట్ ఇన్స్టాన్స్ ఏంటి, ఈ యొక్క ఫండమెంటల్ రైట్ అనే దాని గురించి మనం ఆలోచించాలి అంటే దీన్ని మనం సరిపోదు అనమాట, మన యొక్క పరిజ్ఞానం సరిపోదు. ఒక లార్జర్ బెంచ్ అనే దాన్ని ఏర్పరిచి ఆ లార్జర్ బెంచ్లో ఖచ్చితంగా ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించిన జడ్జి అనే అతన్ని దాంట్లో కలిపి ఆ యొక్క వాదన వినాలన్నమాట. సో ఇట్ ఈస్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ టు అపీల్ దిస్ కేస్ అండ్ రిక్వెస్ట్ ఏ కాన్స్టిట్యూషనల్ బెంచ్ హియరింగ్. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఈ యొక్క యూనియన్ గవర్నమెంట్ అంటే మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్కి ఇది ఒక రెస్పాన్సిబిలిటీ అనమాట. వాళ్ళు ఖచ్చితంగా చూసుకోవాల్సిన కాన్స్టిట్యూషనల్ బెంచ్ హియరింగ్కి ఇవ్వాల్సిన వాళ్ళకు ఒక బాధ్యత అనేది వాళ్ళ చేతుల్లో ఉందన్నమాట. ఇట్ మస్ట్ బి నోటెడ్ దట్ ఇన్ 2018 ఏ 5 judge కాన్స్టిట్యూషనల్ బెంచ్ హ్యాడ్ denied reservation for SCs and STs who belong to creamy layer. The central government has asked for a review by a 7-judge కాన్స్టిట్యూషనల్ బెంచ్. అంటే 2018లో కూడా ఇలాంటి సమస్య ఒకటి ఎదురైంది. ఇక ఐదుగురు సంబంధించిన జడ్జికి సంబంధించి 5 జడ్జిలకు సంబంధించిన ఒక బెంచ్ అనేది ఈ SC ST వాళ్ళకి ఈ క్రీమీ లేయర్లో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ని కలిపి ఇవ్వడం అనేది తీసి వాళ్ళు కల్పించకూడదని వాళ్ళు ఒక తీర్పునిచ్చారనమాట. అప్పుడు ఏం చేసింది సెంట్రల్ గవర్నమెంట్, మళ్ళీ 7 బెంచులున్న ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ని ఏర్పాటు చేసి వాళ్ళకి మళ్ళీ హియరింగ్ పంపించింది అనమాట ఆ కేసుని. దిస్ వర్డిక్ట్ ఆన్ SCs and STs ప్రమోషన్స్ యాజ్ ఎఫెక్టెడ్ సోషల్ జస్టిస్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అండర్ ప్రివిలేజ్డ్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క సోషల్ జస్టిస్ అనేది వాళ్ళకి కల్పించడం అనేది అంటే ఈ యొక్క రిజర్వేషన్ ద్వారా వాళ్ళకు ప్రమోషన్లు కల్పించడం అనేది సామాజిక న్యాయాన్ని ఇచ్చే అంశంగా వాళ్ళ పరిగణలో తీసుకునే అంశంగా, తర్వాత ఎవరైతే అండర్ ప్రివిలేజ్డ్ అంటే గౌరవం లేని వాళ్ళకి గౌరవాన్ని కలిగించే విధంగా ఉందన్నమాట. అడ్రస్సింగ్ ద ఫస్ట్ క్వశ్చన్, ద స్కోప్ ఫర్ రిజర్వేషన్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈజ్ ప్రామిస్డ్ ఇన్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద ఫండమెంటల్ రైట్స్. అంటే ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఈ యొక్క ఫండమెంటల్ హక్కు అనే అంశానికి మన ఆన్సర్ కింద చూసుకుంటే ఇది మన రాజ్యాంగంలో పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్లో ఒక భాగంగా ఉందన్నమాట. బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి వాళ్ళకి ఇచ్చిన ఒక ప్రతిజ్ఞ అనేది ఒకటి ఉందన్నమాట. ఆర్టికల్ 16(4) అండ్ ఆర్టికల్ 16 of 4A which empowers the state to provide reservation for SCs and STs are a part of the section equality of opportunity in matters of public employment.
అంటే ఇప్పుడు మనం కనుక ఈ రెండు ఆర్టికల్స్ ఆర్టికల్ 16(4)ను ఆర్టికల్ 16(4)A మనం కనుక చూసుకుంటే ఈ రెండు అనేది ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ అంటే ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వడం కోసం తయారు చేసిన ఒక ప్రకటనలు అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 16(4), ఆర్టికల్ 16(4)A అనేది వేటి గురించి ట్రీట్ చేస్తున్నాయని కూడా అడగచ్చు అనమాట. వేటి గురించి ఇవి రిజర్వేషన్ సిస్టమ్ గురించి చెప్పే ఆర్టికల్స్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి, ద రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ ఆల్సో ఎన్స్టేడ్ ఇన్ అ ప్రాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మనం కనుక రైట్ టు ఈక్వాలిటీ అనేది మన భారతదేశం యొక్క రాజ్యాంగం యొక్క పీఠికలో కూడా ఉంది. ప్రియాంబుల్ అంటే పీఠిక అనమాట. ఆ పీఠికలో కూడా ఉంది. మెనీ కాన్స్టిట్యూర్ దట్ ద రిజర్వేషన్ ఈజ్ అగెన్స్ట్ ఆర్టికల్ 16 రైట్ టు ఈక్వాలిటీ. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఈ యొక్క దీనికి వ్యతిరేకంగా చెప్పాలి, ఆర్టికల్ 16కి వ్యతిరేకంగా చెప్పాలి అంటే దాన్ని వివరించాలి. కన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే వివరించడం అన్నమాట. వివరించాలి అంటే దానికి ఒక లెక్క ఉండాలి. దానికి ఒక ఆర్టికల్కి వివరించాలంటే దానికి సంబంధించిన కొన్ని ప్రకరణలే ఉండాలి. బట్ వన్ షుడ్ అండర్స్టాండ్ దట్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీ for backward classes due to historic injustice by virtue of birth entail them reservation. అసలు మనం ఇప్పుడు కనుక చూసుకుంటే ఈ యొక్క ఈక్వాలిటీ అనేది ఎందుకు వచ్చిందంటే మన యొక్క ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇలాంటి రిజర్వేషన్ అనేది ఎందుకు కల్పించారంటే మన హిస్టారికల్గా వాళ్ళకి అన్యాయం అనేది జరిగింది, ఇన్జస్టిస్ అన్యాయం అనేది జరిగింది. ఎందుకని వాళ్ళ పుట్టుక ఆధారితంగా వాళ్ళని ఏం చేశారు అంటే చాలా హింసకు గురి చేశారన్నమాట. వాళ్ళకి వివక్షత చూపించి హింసకు గురి చేశారు. అందువల్ల ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది పుట్టిందనమాట. ఇన్ అదర్ వర్డ్స్, ద రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ ద బేసిస్ ఆఫ్ రిజర్వేషన్ యాజ్ దేర్ ఈజ్ నో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అమాంగ్ క్యాస్ట్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే వాళ్ళకి ఆ యొక్క బేసిక్ రిజర్వేషన్ అనేది ఆ ఈక్వాలిటీని సమంగా చూడడానికి బేసిక్గా ఉన్న ఐటమ్ అనమాట. ఇప్పుడు కనుక అది కనుక లేదనుకోండి వాళ్ళకి ఈక్వాలిటీ అనేది రాదనమాట. ఆర్టికల్ 16(2) అండ్ ఆర్టికల్ 16(4) ఆర్ నైదర్ కాంట్రడిక్టరీ నార్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఇన్ నేచర్. అంటే ఇప్పుడు మనం కనుక ఆర్టికల్ 16(2)ని ఆర్టికల్ 16(4)ని కనుక చూసుకుంటే అవి రెండు విరుద్ధమైనవి కాదు, మ్యూచువల్గా ఎక్స్క్లూజివ్ అయినవి, అంటే ఒకదానితో ఒకటి సంబంధం లేనివి కాదనమాట. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. అంటే ఇది ఒకదానికి ఒకటి సహాయం చేసుకునేమాట, ఒకదానికి ఒకటి బలాన్ని ఇచ్చే ఆర్టికల్స్ అనమాట. ఈవెన్ ఆర్టికల్ 16(4) ఈజ్ నాట్ ఏ స్పెషల్ ప్రొవిజన్. ఇప్పుడు మన ఆర్టికల్ 16(4) అనేది ఒక ప్రత్యేకమైన ప్రకరణ కాదు. ఇప్పుడు మన ఆర్టికల్ 370 మనం రద్దు చేసాం కదా, అది ఒక ప్రత్యేక ప్రకరణ. కానీ ఆర్టికల్ 16(4) అనేది ప్రత్యేక ప్రకరణ కాదనమాట. నౌ అనదర్ క్వశ్చన్ అరైజెస్ యాజ్ టు వెదర్ రిజర్వేషన్ షుడ్ బి అప్లైడ్ ఇన్ ప్రమోషన్స్. అంటే ఇప్పుడు మనకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్లు అనేవి ప్రమోషన్లో కూడా కల్పించాలా అనే క్వశ్చన్ అనేది మనకు రైజ్ అవుతుందన్నమాట. డీస్టెబిలైజింగ్ మూవ్, ద ఆన్సర్ ఈజ్ ఎస్. అంటే ఇప్పుడు మనం డీస్టెబిలైజింగ్ అనేది అంటే స్టెబిలిటీని తీసేయటాన్ని డీస్టెబిలైజేషన్ అంటారు. అంటే స్థిరత్వాన్ని తొలగించే విధంగా ఉండేదాన్ని డీస్టెబిలైజేషన్ అంటారన్నమాట. డీస్టెబిలైజింగ్ మూవ్ అంటే అస్థిరత్వాన్ని ఏర్పరిచే ఒక అడుగు అనమాట. ది ఆన్సర్ ఈజ్ ఎస్. అవును, ఇప్పుడు ఆన్సర్ ఏంటి, దీనికి ఎస్ అనే చెప్పాలి. బికాజ్ ఇన్ ఇండియా వెదర్ దెర్ ఈజ్ ఏ పర్టిక్యులర్ హైరారికల్ అరేంజ్మెంట్ ఆఫ్ క్యాస్ట్, ఇట్ ఈజ్ కాన్స్పిషియస్ దట్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఆర్ పూర్లీ రిప్రజెంటెడ్ ఇన్ అ హయ్యర్ పోస్ట్. అంటే ఇప్పుడు మనం కనుక మన భారతదేశంలో ఇక్కడ హైరారికల్గా ఉందన్నమాట. అంటే ఒక హైరార్చీ ప్రకారం, అంటే హైరార్చీ అంటే తెలుసు కదా, ఎక్కువ స్థానంలో తక్కువ స్థానం అనే ఒక హైరార్చీ అనేది ఉంటుందన్నమాట. ఒక పిరమిడ్లో మనం ఏమైనా చూసుకుంటే టాప్ మోస్ట్ పొజిషన్ ఏమో గొప్ప గొప్ప వాళ్ళు అలా ఉంటుందన్నమాట. ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఏం చేస్తున్నారంటే పూర్లీ చాలా తక్కువ స్థానాల్లో వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ వచ్చారన్నమాట. వాళ్ళకి ఎక్కువ పదవులు ఇవ్వకుండా వాళ్ళని ఎక్కువ కూడా బానిసల్లాగానో లేకపోతే ఇంట్లో పని వాళ్ళలాగా చూసుకున్నారు. పెద్ద పెద్ద పొజిషన్లన్నీ పెద్ద పెద్ద కులాల వాళ్ళు చూసుకునేవారు అనమాట. డినేయింగ్ అప్లికేషన్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్ హ్యాస్ కెప్ట్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ లార్జ్లీ కన్ఫైడ్ టు లోయర్ క్యాడర్ జాబ్స్. అంటే ఇప్పుడు మనం కనుక వీళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏదైతే రిజర్వేషన్లో ప్రమోషన్లో రిజర్వేషన్లు ఇవ్వకపోవడం అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళందరినీ కూడా చాలా తక్కువ పొజిషన్లో ఉన్న జాబుల్లోకి వాళ్ళని కట్టుబడినట్టు చేయడం లానే ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ఈవెన్ సీన్ ఇన్ ద హయ్యర్ జ్యుడిషియరీ. ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఇది పెద్ద పెద్ద న్యాయ వ్యవస్థల్లో కూడా ఉందన్నమాట. హెన్స్ ప్రొవైడింగ్ రిజర్వేషన్ ఫర్ ప్రమోషన్ ఈజ్ ఈవెన్ మోర్ జస్టిఫైడ్ అండ్ అప్రోప్రియేట్ టు అటైన్ ఈక్వాలిటీ. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే వీళ్ళకి ప్రొవైడ్ అంటే రిజర్వేషన్ అనేది ప్రమోషన్లో రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం అనేది వాళ్ళకి సరైన న్యాయాన్ని చేకూర్చినట్టు వాళ్ళకి ఈక్వాలిటీని అందించే విధంగా ఉందన్నమాట. ది క్వశ్చన్ ఆఫ్ లా ఈజ్ not about enabling reservation in promotions or not, but the judgment destabilizes the very basics of reservation.
అంటే ఇప్పుడు మనకు ఉన్న సమస్య అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే దాని గురించి ఒక కేసు సంబంధించి ఎక్కువగా చర్చించాల్సిన అంశం ఏంటి అంటే ప్రమోషన్లో రిజర్వేషన్ ఇవ్వకపోవడం అనే అంశం కాదనమాట. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ అనేది భారతదేశంలో అస్థిరత్వాన్ని ఏర్పరుస్తుందా, రిజర్వేషన్స్ సంబంధించిన అస్థిరత్వాన్ని ఏర్పరిచే విధంగా ఉన్నదనే దాని గురించి ఆలోచించాలి. వెన్ దేర్ ఈజ్ నో డైరెక్ట్ రిక్వైర్మెంట్ ఇన్ హయ్యర్ పోస్ట్ recruitment in a higher post, the implementation of reservation is justified at every level to get a reasonable representation. అంటే ఇప్పుడు మనం కనుక హయ్యర్ పోస్టులకు అనేది ఎప్పుడు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఉండదు, కింద వాళ్ళకు ప్రమోషన్లు ఇస్తూ పోవాలి. సో ఇలాంటి ప్రమోషన్లు ఇచ్చేస్తా గనక ఉంటే గనక ఈ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి న్యాయాన్ని కల్పించే విధంగా ఉంటుందన్నమాట. ఈ రిజర్వేషన్ అనే ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించడం అనేది ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ టు సబ్డివైడ్ ద స్కోప్ ఆఫ్ రిజర్వేషన్ ఎట్ ద ఎంట్రీ లెవెల్ అండ్ ఇన్ ప్రమోషన్స్. అంటే ఇప్పుడు మనకి ఏమైనా చూసుకుంటే ఈ యొక్క రిజర్వేషన్ సిస్టమ్ని ఒక సబ్డివైడ్ చేయడం, దాన్ని తగ్గించి ఆ స్కోప్ని ఎంట్రీ లెవెల్ వరకే పెట్టి ప్రమోషన్లో పెట్టకపోవడం అనేది కరెక్ట్ కాదు. దిస్ డీలినియేషన్ విల్ ఓన్లీ లీడ్ టు కన్ఫ్యూజన్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద రిజర్వేషన్. సో ఇప్పుడు ఇలా రెండు రకాలుగా విడగొట్టడం అనేది డీలినియేషన్ అంటే ఒక లైన్ లేక ఆర్డర్ లేకుండా చేయటం అనే విధానం అనేది ఎలా ఉంది అంటే రాబోయే కాలంలో ఈ యొక్క రిజర్వేషన్ సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో, దాన్ని అమలుపరచడంలో మనం కొంత అంటే సందిగ్ధతను, కన్ఫ్యూజన్ ఏర్పరిచే విధంగా ఉంటుందన్నమాట. నౌ బై డిక్లేరింగ్ దట్ రిజర్వేషన్ కెనాట్ బీ క్లైమ్డ్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్ ఈజ్ ఏ డేంజరస్ ప్రెసిడెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద సోషల్ జస్టిస్. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాలి అంటే రిజర్వేషన్ని ప్రాథమిక హక్కుగా మనం పరిగణలోకి తీసుకోకపోతే ఇది చాలా ప్రమాదం అనమాట. ఇంతకుముందు ప్రెసిడెంట్, ఇంత పూర్వం జరిగిన ఏవైతే హిస్టారికల్ సోషల్ జస్టిస్ ఏదైతే ఉందో దాన్ని అంటే తిరిగి మనకు తయారు చేసే విధంగా, అలాంటి పరిస్థితులు ఏర్పరిచే విధంగా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. కెన్ ఏ కోర్ట్ ఇష్యూ ఏ మ్యాండమస్ టు ద స్టేట్ ఫర్ ప్రొవైడింగ్ రిజర్వేషన్. అంటే ఇప్పుడు కోర్టు అనేది ఏదైనా పరమాదేశాన్ని రాష్ట్రాలకు ఇవ్వచ్చా ఈ యొక్క రిజర్వేషన్ల గురించి అని చెప్తున్నారు. దాని గురించి క్వశ్చన్ అనమాట. దిస్ ఈజ్ ఇన్అప్రోప్రియేట్ బికాజ్ వెన్ ద కోర్ట్ ఈజ్ empowered to pass orders to create extra seats every year for forward caste students who claim to be affected by reservation, why cannot it direct the state to provide reservations in promotions? అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే కోర్టు అనేది దీనికి సంబంధించిన అంటే పరమాదేశాన్ని ఇవ్వచ్చు అనేది ఒక ఇన్అప్రోప్రియేట్ అనమాట, అంటే అసంబద్ధమైన క్వశ్చన్ అనమాట. ఎందుకని ప్రతి సంవత్సరం కోర్టులు ఏం చేస్తున్నాయి అంటే ఎవరైతే బాగా అభివృద్ధి చెందిన కులాల వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి రోజు రోజుకి వాళ్ళ యొక్క సీట్ల సంఖ్యను పెంచుతూ వస్తుంది. ఎందుకని వాళ్ళు కోర్టులో కేసులు ఫైల్ చేస్తున్నారు, మేము రిజర్వేషన్ ద్వారా ఎఫెక్ట్ అవుతున్నాము, దెబ్బతింటున్నాము అని చెప్పేసి వాళ్ళు కేసులు వేయడం వల్ల వాళ్ళకు కూడా కొన్ని స్థానాలకు ఏర్పాటు చేస్తుంది కోర్టు అనేది. అలాంటప్పుడు ఈ ప్రమోషన్ సంబంధించిన విషయంలో, రిజర్వేషన్ సంబంధించిన విషయంలో కోర్టులు ఎందుకు డైరెక్ట్ చేయకూడదు? ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ అండర్ ఆర్టికల్ 142 which empower the court to pass any order necessary for doing కంప్లీట్ జస్టిస్ ఇన్ ఎనీ కేస్ ఆర్ మ్యాటర్స్ పెండింగ్ బిఫోర్ ఇట్. అంటే ఇప్పుడు మనకు కోర్టులకు అనేవి చాలా ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయన్నమాట, చాలా అత్యున్నతమైన అధికారాలు ఉన్నాయి. దేనికి? ఆర్టికల్ 142 ప్రకారం ఏదైనా కానీ తనకు ముందు ఉన్న సమస్యకు సంబంధించిన ఎటువంటి నోటిఫికేషన్ అయినా, ఎటువంటి జస్టిస్ దాని యొక్క న్యాయం కోసం ఎటువంటి ఆర్డర్నైనా పాస్ చేయగలిగే శక్తి అనేది ఈ సుప్రీంకోర్టులోకి ఉందన్నమాట. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద నెసెసిటీ ఆఫ్ క్వాంటిఫైయబుల్ డేటా to show an inadequate representation of revised కేటగిరీ పీపుల్. అంటే ఇప్పుడు మనం కనుక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు మనకు సరైనంత డేటా లేదు, క్వాంటిఫైయబుల్ అంటే పరిగణలోకి తీసుకునేంత డేటా కానీ ఇన్ఎడిక్వేట్ రిప్రజెంటేషన్ అనేది క్యాస్ట్ సిస్టమ్ పీపుల్కి సంబంధించిన ఈ కేటగిరీకి సంబంధించింది, ఈ రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన యొక్క సంఖ్య అనేది సరిగా లేదనమాట. దిస్ క్వశ్చన్ హ్యాస్ బీన్ అడ్రస్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో అడ్రస్ చేయబడింది అనమాట. ద ఆర్టికల్ 14 of A reads nothing in the article shall prevent the state from making any provisions for the reservation of appointments or posts in favor of any backward classes of citizens which in opinion of the state is not adequately represented in the services under the state. అంటే ఇప్పుడు ఈ ఆర్టికల్ ప్రకారం కూడా ఏంటి అంటే స్టేట్స్ ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించి కానీ, అపాయింట్మెంట్ సంబంధించి కానీ, పోస్టులకి ప్రమోషన్లకు సంబంధించి కానీ
బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన సిటిజన్స్కి ఫేవరబుల్గా చేసే అధికారం అనేది ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదన్నమాట. ఏమీ లేదు, దానికి వ్యతిరేకంగా ఏం చేయడానికి లేదు. అది స్టేట్ యొక్క ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎడిక్వేట్గా వాళ్ళ యొక్క ఆ స్టేట్లో ఉన్న ఆ యొక్క పాపులేషన్ ఎవరైతే తక్కువ సంఖ్యాకులు ఉన్నారో వాళ్ళు సరిగా ఎడిక్వేట్గా అంటే సమతుల్యంగా ఉన్నారా లేదా చూసి స్టేట్లు దానికి అనుగుణంగా వాళ్ళు యొక్క చట్టాలు చేయవచ్చు అనమాట. హియర్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ స్టేట్ షుడ్ నాట్ బి కన్స్ట్రూడ్ as a discretion of the state to give the reservation or not. అంటే ఇప్పుడు మనం ఏదైనా చూసుకుంటే ఈ యొక్క ఒపీనియన్ అనేది స్టేట్ యొక్క ఒపీనియనే అది ఫైనల్ అనమాట. వాళ్ళకే ఒక చివరి వివక్షత అధికారాలనే ఉంటాయి అనమాట. అంటే దాన్ని ఫైనలైజ్ చేయడానికి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే అంశాన్ని ఫైనలైజ్ చేయడానికి ఆ స్టేట్కి అనేది వివక్షతకే వదిలేస్తారు, విచక్షణకే వదిలేస్తారనమాట. On the contrary, if the state feels the SC and ST are underrepresented, then it is in the domain of the state to provide reservation. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఒకవేళ ఆ రాష్ట్రం అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ అనేది తక్కువగా ఉంటే కనుక ఆ రాష్ట్రమే ఆ రిజర్వేషన్ అనే దాన్ని ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఇందిరా సోహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు Mandal Commission, the idea of quantifiable data on adequate representation has applied for exceeding the 50% cap of reservation within 50% where the existing quota for SC and STs are accommodated were not affected. అంటే ఇప్పుడు మనం ఏదైనా చూసుకుంటే ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మండల్ కమిషన్ సంబంధించి ఈ యొక్క క్వాంటిఫైయబుల్ ఇన్ఎడిక్వేట్ రిప్రజెంటేషన్ ప్రకారం అంటే పరిగణలోకి తీసుకోబోయే అత్యంత ఇన్ఎడిక్వేట్ సరిపోయినంత రిప్రజెంటేషన్ లేకపోవడం వల్ల అప్పుడు వాళ్ళకి ఏం చేశారంటే ఆ రిజర్వేషన్లో ఈ యొక్క 50% క్యాప్ అనేది ఉంది, 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వకూడదు. ఆ క్యాప్ అనేది దాటినప్పటికీ కూడా ఈ యొక్క వితిన్ 50% దాటినప్పటికీ కూడా ఈ ఎస్సీ ఎస్టీ అకామిడేషన్ ఇవ్వడం వల్ల కూడా అక్కడ ఎటువంటి ఎఫెక్ట్ అనేది జరగలేదన్నమాట. ద రెస్పాన్సిబిలిటీ of collecting data on representation by the backward classes lies with the స్టేట్. అంటే ఇప్పుడు మనం కనుక ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరు తీసుకోవాలి అంటే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలా ఇవ్వకూడదా అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఉందా లేదా అనే అధికారం ఎవరికి ఉందంటే రాష్ట్రాలకే ఉందన్నమాట. ప్యాథెటికల్లీ అంటే ఇప్పుడు బాధాకరంగా చెప్పాలి అంటే ద లాస్ట్ క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ వాజ్ ఇన్ 1935 అండ్ ఇన్ ద ప్రీ ఇండిపెండెన్స్ ఎరా బై ద బ్రిటిష్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే మత ప్రాతిపదికన జరిగిన జనాభా లెక్కలు అనేవి 1935లోనే జరిగినాయి అనమాట. ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రమే జరిగినాయి. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నో గవర్నమెంట్ హ్యాస్ హ్యాడ్ ద ఇన్క్లినేషన్ టు కండక్ట్ ఏ క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ డ్యూ టు పొలిటికల్ రీజన్స్. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా అంటే మత ప్రాతిపదికన ఈ యొక్క అంటే జనాభా లెక్కలు అనేవి చేయలేదన్నమాట. ఎందుకని పొలిటికల్ రాజకీయపరమైన కారణాలతో. ఈవెన్ ఇఫ్ ఏ క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ ఈజ్ కలెక్టెడ్ ద పాపులేషన్ అండ్ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ విల్ బీ లో. అంటే ఇప్పుడు మనం కనుక క్యాస్ట్ బేస్డ్ కనుక ఈ యొక్క జనాభా లెక్కలు కనుక తీసుకుంటే ఈ యొక్క పాపులేషన్ అనేది ప్రపోర్షనేట్ అంటే ఈ మన యొక్క జనాభాలో ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళ సంఖ్య అనేది ఎంత తక్కువ ఉందో మనకు అర్థమవుతుంది అనమాట, చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు అనమాట. ఫర్ దిస్ రీజన్ ఎలోన్ ఏ ప్రాపర్ క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ హ్యాస్ నాట్ బీన్ కండక్టెడ్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. సో ఇందువల్లనే ఏం చేశారంటే భారతదేశంలో ఈ ఇండిపెండెంట్ ఇండియాలో ఈ ప్రాపర్గా క్యాస్ట్ బేస్డ్ సంబంధించిన సెన్సెస్ అనేవి జరపలేదన్నమాట, అవి బయటపడతాయి అని చెప్పేసి. మోర్ ఓవర్ ఆర్టికల్ 16 of 4 clearly mention that if the state in its opinion feels that SCs and STs are not adequately represented, then it can provide reservation for them. అంటే ఇప్పుడు ఆర్టికల్ 16 of 4 ఏం చెప్తుంది అంటే అది క్లియర్గా ఏం చెప్తుందంటే ఏదైనా రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీల యొక్క సంఖ్య అనేది ఆమోదించిన పరిణామంలో ఉన్నంత లేకపోతే అంటే ఆమోదించినంత లేకపోతే ఉన్నంత సంఖ్యలో కనుక లేకపోతే వాళ్ళకి రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాల్సిన ఆస్కారం అనేది ఉందన్నమాట. దేర్ ఈజ్ నో మెన్షన్ ఆఫ్ క్వాంటిఫైయబుల్ డేటా ఇన్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు మనం కనుక రాజ్యాంగంలో క్వాంటిఫై అంటే పరిగణలోకి తీసుకుపోయే డేటా అనేది రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఇవ్వబడలేదు అనమాట. ఈవెన్ ఆఫ్టర్ 17 years ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీ రిజర్వేషన్ దేర్ రిప్రజెంటేషన్ ఈజ్ యాజ్ లో యాజ్ 3%. అంటే ఇప్పుడు మనకు 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో చూసుకుంటే కనుక వాళ్ళకి ఇంత రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ అనేది యొక్క ఉద్యోగాల్లో వాళ్ళ రిప్రజెంటేషన్ అనేది 3% ఉందన్నమాట. ఫైనల్లీ ఇఫ్ ద ఆర్గ్యుమెంట్ ఈజ్ దట్ ఇట్ ఈజ్ నాట్ బైండింగ్ on the state to give reservation, it must be noted that when reservation rights are in Part 3 as a fundamental rights, it is the
obligation of the state to ensure reservation to the అండర్ ప్రివిలేజ్డ్. అంటే ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చెప్పాలంటే ఈ ఆర్గ్యుమెంట్ని ఎలా ఫైనల్ చేయాలి అంటే ఈ స్టేట్కి సంబంధించిన వాళ్ళు స్టేట్ గవర్నమెంట్లు అనేవి రిజర్వేషన్ అనేవి ప్రొవైడ్ చేయాలి. ఎట్లా ప్రొవైడ్ చేయాలా? వీళ్ళు ఆర్టికల్ మన యొక్క కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3లోని ఫండమెంటల్ రైట్స్ ఉద్దేశించి ఏదైతే ఈ యొక్క ఆబ్లిగేషన్స్ ఉన్నాయో ఈ రిజర్వేషన్ సంబంధించి అంటే అన్ప్రివిలేజ్డ్ అంటే గౌరవం లేని ఎవరైతే ఈ యొక్క వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళ గౌరవాన్ని కలిగించే విధంగా రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి. This judgment has interpreted Article 16 of 4 and 16 of 4A ఓన్లీ యాజ్ ఎనేబులింగ్ ప్రొవిజన్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క జడ్జిమెంట్లో ఆర్టికల్ 16 of 4ని 16 of 4Aని ఈ యొక్క ఎనేబులింగ్ ప్రొవిజన్స్ అనమాట, అంటే రిజర్వేషన్ కల్పించడానికి ఉపయోగపడే ఒక ప్రకరణలుగా వీటిని చూపించారు. ఎనేబులింగ్ ప్రొవిజన్స్ మీన్స్ దట్ దీస్ ప్రొవిజన్స్ ఎంపవర్ ద స్టేట్ టు ఇంటర్వీన్. It does not mean the state is not bound to provide it. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎంపవర్మెంట్ అంటే ఎనేబులింగ్ అంటే ఏంటి అంటే ఎనేబుల్ దేని గురించి చెప్తుందంటే స్టేట్లకి ఎంపవర్ అంటే శక్తి ఉందన్నమాట. అంటే ఈ యొక్క రిజర్వేషన్లో ఇంటర్వెన్ కలగజేసుకునే శక్తి ఉంది, కానీ అంతేగాని వీటిని బౌండ్ చేయడానికి లేకపోతే వీటి యొక్క పరిధులు నిర్ణయించే శక్తి మాత్రం లేదనే ఉద్దేశంతో చెప్పబడింది అనమాట. ఇంటర్ప్రిటింగ్ ద కాన్స్టిట్యూషన్ బై paraphrasing అండ్ సెలెక్టివ్ రీడింగ్ ఈజ్ డేంజరస్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే మన రాజ్యాంగాన్ని ఎప్పుడు కూడా పారాఫ్రేజింగ్ అంటే ఒక పేరాలోనే ఒక ప్రకటన ఉద్దేశించి చదవటం లేకపోతే ఒక పదాన్ని ఉద్దేశించి ఎప్పుడు చదవకూడదు. అలా చదవటం కానీ సెలెక్టివ్ రీడింగ్ అంటే కొన్ని వాటిని సెలెక్టివ్గా చేసి చదవకూడదు. అంటే రాజ్యాంగం మౌలిక ధర్మ సూత్రం ఏదైతే ఉందో అన్నిటి ప్రకటనలు ఉద్దేశించి మన యొక్క కాన్స్టిట్యూషన్ చదవాలే తప్పితే ఏదో ఒక లైన్నో లేకపోతే ఒక పేరానో ఒక ఆర్టికల్నో ఉద్దేశించి చదవకూడదు. అలా చదివితే ప్రమాదము, అది తప్పుగా మనం ఇంటర్ప్రిట్ చేసినట్టుంటుంది, తప్పుగా చెప్పినట్టు ఉంటుంది, వివరించినట్టు ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. మోర్ ఇంపార్టెంట్లీ దిస్ జడ్జ్మెంట్ హ్యాస్ రైజ్డ్ ఏ న్యూ పాయింట్ దట్ ద డెసిషన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీస్ ఎస్టీస్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అంటే పరిపాలనలోని యొక్క అంటే ఎఫిషియన్సీ అనేది వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి అనమాట. ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క జడ్జిమెంట్ అనేది ఒక కొత్త పాయింట్ కూడా రైజ్ చేసిందనమాట. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు కనుక అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళని భాగం చేస్తే దాని యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది అంత ఎఫిషియెంట్గా ఉండదు, అంటే అంత మంచి పురోగమిగా లేకపోతే మంచిగా ఉండదు అని చెప్తున్నారన్నమాట. దిస్ ఇంప్లైస్ దట్ ద ఎంట్రీ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఇన్ ద జాబ్ మార్కెట్ కెన్ రెడ్యూస్ ద క్వాలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. దిస్ ఈజ్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ డిస్క్రిమినేటరీ. అంటే ఇప్పుడు ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క జాబ్లోకి ఈ ఉద్యోగాల్లోకి వస్తే ఆ యొక్క క్వాలిటీ అనేది పడిపోతుంది, దాని యొక్క విలువలు పడిపోతాయి, అడ్మినిస్ట్రేషన్లో అంటే పరిపాలనా విధానంలో విలువలు పడిపోతున్నాయి అని చెప్పే ఎవరైనా అన్నారు అంటే అది ఆ యొక్క వర్డింగే డిస్క్రిమినేషన్ ఉంటుంది, అదే వివక్షను చూపే విధంగా ఉందన్నమాట. దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ దట్ పర్ఫార్మెన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఎఫెక్టెడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ క్యాస్ట్. మనం ఎప్పుడూ కూడా ఈ యొక్క పర్ఫార్మెన్స్ని అంటే వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని కానీ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను కూడా క్యాస్ట్ ద్వారా అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఆ క్యాస్ట్ ద్వారా మనం ఎప్పుడు కూడా కౌంట్ చేయకూడదు. అలా కౌంట్ చేస్తే అది ఖచ్చితంగా వివక్షతను చూపించినట్టే ఉంటుంది అనమాట. దెర్ హ్యాస్ బీన్ మెనీ అటెంప్ట్స్ టు డైల్యూట్ రిజర్వేషన్స్ ఇన్ ద పాస్ట్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ రిజర్వేషన్ని డైల్యూట్ చేయాలి, దాన్ని తీసేయాలి, లేకపోతే దాని యొక్క ప్రభావాన్ని తగ్గించాలి అని చెప్పేసి మనం చాలా కాలంగా చాలా అటెంప్ట్స్ జరిగినాయి అనమాట మనం చరిత్రలో చూసుకుంటే. బట్ దిస్ జడ్జిమెంట్ అపియర్స్ టు బీ డిబేటబుల్ ఇన్ ద లార్జర్ కాంటెస్ట్ అండ్ షుడ్ బీ ఛాలెంజ్డ్ ఇన్ ఏ కాన్స్టిట్యూషనల్ బెంచ్. కానీ ఇప్పుడు ఈ తీర్పు అనేది ఎలా ఉందంటే ఎక్కువ మంది దీని గురించి చర్చించుకొని దీన్ని లార్జర్ బెంచ్కి దీన్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్కి ఛాలెంజ్ చేసే అంటే దానికి సవాళ్ళు ఎదుర్కొనే విధంగా ఈ యొక్క తీర్పు ఉందన్నమాట. ఇన్ ఏ కంట్రీ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ ఈవెన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కెన్ బి అమెండెడ్. అంటే ఇప్పుడు మనం కనుక ఈ యొక్క పార్లమెంటరీ డెమోక్రసీలో మన యొక్క పార్లమెంటరీ వ్యవస్థ ప్రజాస్వామ్యంలో కాన్స్టిట్యూషన్ కూడా మనం మార్చుకోగలిగే అధికారం ఉందన్నమాట. మన యొక్క రాజ్యాంగాన్ని కూడా మనం మార్చే అవకాశం ఉంది. ఇఫ్ ద గవర్నమెంట్ ఎట్ ద సెంటర్ హ్యాస్ అ జెన్యూన్ కన్సర్న్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ ఇట్ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ యూజింగ్ ఇట్స్ పొలిటికల్ మెజారిటీ. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి నిజంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద సరైన ఆందోళన కానీ లేకపోతే ఒక బాధ్యత కనుక ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క మెజారిటీ ఈ పాలిటిక్స్లో మెజారిటీని ఉద్దేశించి ఈ రాజకీయాల్లో మెజారిటీని ఉద్దేశించి ఈ కాన్స్టిట్యూషన్లో మార్పులు తీసుకురావాలి, వాళ్ళు కొన్ని మార్పులు తీసుకురావాలి అని చెప్తున్నారు అనమాట. ఇవండి ఈ రోజున 2 ఆర్టికల్స్. ఇక నెక్స్ట్ ఆర్టికల్ కూడా నేను ఇంకా మంచి ఆర్టికల్స్ ఉన్నాయండి, చూసి నెక్స్ట్ ఆర్టికల్ కూడా ఇంకొంతసేపట్లో మీకు అప్లోడ్ చేస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.